కృష్ణగిరి మండలంలో రైతుల మోటార్లన్నీ నీళ్లు కట్టుకోకూడదని చెప్పేసి ఉద్దేశంతో మరి ఎలక్ట్రిక్ అధికారులు మరి హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులంతా కూడా ఈ రోజు పైనుంచి మాకు ఆర్డర్లు వచ్చినాయని చెప్పేసి మరి అతి దారుణంగా వైర్లు కట్ చేయడం చాలా దారుణం. ఆ విషయం తెలిసి మాకు రైతాంగం అంతా కూడా ఈ రోజు బాధపడుతున్న పరిస్థితులలో ఈ రోజు మేమంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పంటలు చాలా ఘోరంగా మరి వేరుశెనగ, సన్ఫ్లవర్, ఇక్కడ పత్తి, ఇక్కడ రైతాంగం అంతా కూడా వేసుకుంది. పైన వర్షాధారణం ఏమి లేకుండా పోయింది. సరే ఎండిపోతున్న తరుణంలో హండ్రెనివాక నీళ్లు వదిలితే సరే సంతోషంగా నీళ్లు కట్టుకోవచ్చు అని చెప్పేసి ఈ సరౌండింగ్ లో ఉన్న రైతాంగం అంతా కూడా మోటార్లు వేసుకొని నీళ్లు కట్టుకొని సంతోషపడదాము, మా పంటలు కొంచెం పండించుకున్నాము, మేము చేసిన బాకీలన్నీ కూడా కట్టుకుంటామనే సంతోషంలో మోటార్లు కట్టుకోకూడదు రైతాంగం, ఇది ఓన్లీ డ్రింకింగ్ వాటర్ కి వెళ్ళిన తర్వాత కట్టుకుందరు అని చెప్పేసి ఇలాగనే ఒక 10 రోజులు 16 రోజుల నుంచి ఇలానే చెప్పుకుంటా నిన్న మరీ వైర్లు వెరచేసుకోవడం చాలా దారుణం. దీని మీద మళ్ళా దీన్ని బట్టి చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని నీళ్లు శ్రీశైలం డ్యామ్ లో 169 టీఎంసీల నీళ్లు పెట్టుకొని ఈ రోజు అందరి పొడవుత నీళ్లు పోతుంటే ఈ రోజు రైతులు కట్టుకోకుండా పైకి వదలడం ఏంటి ఆయన ఉద్దేశము? అంటే రైతులు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా కరువు చంద్రబాబు నాయుడు కవల పిల్లలు అని చెప్పేసి అందరూ అనుకునేది ఈ రోజు నిజం చేసినాడు. ఉండే నీళ్లను కూడా కట్టుకోకుండా రైతాంగం మీద ఎంత కక్ష కట్టినాడు అనేది ఇది ఒక సాక్ష్యం. ఈ రోజు మేము అడుగుతున్నాం, ఖచ్చితంగా రైతులకి ఇది ఈ మోటార్లు ఏఈ గారికి కూడా చెప్పినాం, ఇందాకే మాట్లాడినాం, ఖచ్చితంగా మీరు ఎక్కడైతే వైర్లు కట్ చేస్తారో మీరు కనెక్షన్ ఇవ్వండి, ఖచ్చితంగా రైతులను ఆదుకోండి అని చెప్తున్నాం. ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము కలెక్టర్ దగ్గరకు కూడా తీసుకెళ్తాం. దీన్ని రైతులకు నీళ్లు కట్టుకోకుండా ఏ పరిస్థితులు అయితే చేస్తున్నారో ఇది మేము 1 రోజు 2 రోజులు టైం ఇస్తున్నాం. లేని పక్షంలో కూడా రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ వాళ్ళమంతా కూడా ఈ రోజు రైతుల పక్షాన పోరాడతాం. ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం రైతుల తరపున అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇంతటితో అయితే ఆగము, ఎందుకంటే రైతే రాజు అని చెప్పేసి ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతే రాజు, ఉచిత కరెంట్ కనిపెట్టేది, ఉచిత కరెంట్ రైతుకి ఇచ్చిన రాజు రాజశేఖర రెడ్డి గారు. ఈ హండ్రెనివా అని పేరు చెప్తేనే ఈ రోజు రైతులంతా కూడా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి పుణ్యమా అని చెప్పేసి ఈ రోజు రాయలసీమ చాలా కరువు ప్రాంతం కాబట్టి ఎక్కడెక్కడైతే కాలువలు పోతాయని చెప్పేసి ఆ రోజు రైతులతో మాట్లాడి రైతులు భూమి కోల్పోయిన రైతులందరూ కూడా సంతోషంగా సరే మేము భూములు కోల్పోయినా కూడా మిగతా రైతులందరం కూడా బాగుపడతాం, ఇక్కడ మా ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతాదని చెప్పేసి బాగుపడతాం, పిల్లల్ని చదివించుకుంటాం, ఆర్థికంగా ఎదుగుతాం అనేసి ఒకే ఒక్క మంచి ఆలోచనతోనే ఈ రోజు కాలువలు పొలాలు ఇచ్చి కాలువలు ఏర్పాటు చేస్తే ఈ రోజు డ్రింక్ పర్పస్ అని కొన్ని ఒక రోజు చెప్తారు, రేపు వదులుతాం ఇంకో రోజు చెప్తారు. 10 రోజుల వ్యవస్థలో ఈ రోజు అతి దారుణంగా మరి వైర్లు కట్ చేయడం ఎంత పాపము, ఎంత దాక్షిణ్యానికి ఒడగట్టినారు ఈ కూటమి ప్రభుత్వం కాదు, వీళ్ళు వెన్నుపోటు ప్రభుత్వం. ప్రతి వర్గానికి ప్రతి కులానికి కూడా వెన్నుపోటు పొడుస్తారు, లాస్ట్ కు రైతులకు కూడా ఈ రోజు వెన్నుపోటు పొడుస్తున్నారంటే పొద్దున్న లేసి మనము తినేది ఎవరు? రైతు పండించిన పంటను మనం తింటున్నాం ఈ రోజు. అలాంటి రైతుని ఈ రోజు కూడా రైతుతో సహా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పడుతున్నారంటే ఈ ప్రభుత్వానికి సూటైన పేరు ఏంటిదంటే వెన్నుపోటు ప్రభుత్వం. ప్రతి వాళ్ళని వెన్నుపోటు పొడచడమే, రైతులను మోసం చేస్తాడు. అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్తాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇస్తానంటే ఎందుకు పనికి వాళ్ళగా ఆ వైర్లన్నీ బట్టలారేసుకుని పనికి వస్తాయి ఆహాహా అని నవ్విన పరిస్థితి ఆయన. ఈ రోజు మరి రైతుల పక్షాన అది ఇస్తా ఇది ఇస్తా జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తా అని చెప్పి ఈ రోజు ఉచిత పంటలే, ఉచిత బీమాలే, ఏంటిదిలే, గిట్టుబాటు ధరలే, మద్దతు ధరలే అల్లాడిపోతున్న పరిస్థితులు. జగన్ ఉన్నప్పుడు రారాజుల లెక్క విత్తనం నుంచి విక్రయం వరకు రైతుల్ని రారాజుల బతకాల రైతు రాజు అని చెప్పేసి రాష్ట్రం అంతా కూడా కోడే కూసిన పరిస్థితులు. 30 టీఎంసీలు ఉన్న అప్పుడే మే వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎమ్మెల్యేలమంతా వెళ్ళి మరి సార్తో మాట్లాడి నీళ్లు నడిపించిన పరిస్థితులు రైతన్నలందరికీ కూడా. ఈ రోజు ఏం చేస్తున్నారు లోకల్ ఎమ్మెల్యేలు, పక్కనున్న ఎమ్మెల్యేలంతా కనపడతలేదా? ఈ విధంగా కూడా పేపర్లు చూడరా వాళ్ళు, న్యూస్ చూడరా వాళ్ళు? ఈ రోజు 4-5 రోజుల నుంచి అల్లాడిపోతున్నారే. విద్యుత్ కనెక్షన్, మోటార్ల కనెక్షన్ అన్ని కూడా ఈ రోజు కట్ చేస్తున్నారు. మా బాధ మేము ఎవరు చెప్పుకోవాలని చెప్పేసి ఎందుకు మీరు గెలిచి రైతుల పక్షాన పోరాడలేని మీరు ఈ రోజు ముఖ్యమంత్రితో మాట్లాడని మీరు రాజీనామా చేసి ఇళ్ళకి వెళ్ళాలి. ఉన్నట్టలు ఎవరో చూసుకుంటారు. మరి మీరు అంతా ఇదిగా ఈ రోజు
గెలిచి ఓకే ఎవరిని పట్టించుకోకుంటే ఈ రోజు త్వరలోనే మీకు ఈ బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఖచ్చితంగా రైతుల పైన దృష్టి పెట్టాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు రైతుల పరిస్థితి చూడండి. మేము మాట్లాడే మాటలు మీకు బాధాకరంగా ఉండొచ్చు, కానీ ఆ బాధని కొంచెం మీరు అర్థం చేసుకొని రైతుల ఆవేదన వాళ్ళు మాట్లాడుతున్న భాష ఏ విధంగా ఉంది, మాకు సావే శరణం అని మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక ఇంట్లో ఒక పెద్ద చనిపోతే ఎలా ఉంటుందో, ఎన్ని కుటుంబాలు స్పాయిల్ అవుతాయో, ఎన్ని కుటుంబాలు బాధపడతారో ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచన చేయాలి చంద్రబాబు నాయుడు గారు. మరి రైతే రాజుగా ఉండాలి రాష్ట్రంలో అని చెప్పేసి మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఈ బాధని సమస్యని తీర్చాలి అని మేము మా వైఎస్ఆర్సీపీ గొంతుగా మేము వాడిని వినిపిస్తున్నాము. ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం మీరు పట్టించుకొని ఎడలా ఒక్కరోజు ఈ రోజు రేపు టైం ఇస్తాం, లేకుంటే కూడా కలెక్టర్ దగ్గరకు పోయి ఉధృతంగా రైతన్నల తరపున మేము కూడా ఉధృతంగా ఈ పోరాటం చేస్తామని చెప్పేసి మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం.